తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు కల్వర్టును ఢీకొట్టడంతో 30 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. తిరుపతి అలిపిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆదివారం రాత్రి తమిళనాడు నుంచి తిరుమలకు ప్రయాణికులతో బయలుదేరింది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో చంద్రగిరి నియోజకవర్గం అగరాల నారాయణ కళాశాల వద్దకు వచ్చేసరికి బస్సు డ్రైవర్ నిద్ర మత్తులోకి జారుకున్నాడు. దీంతో బస్సు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను తిరుపతి రుయాకు తరలించారు. దాదాపు 30 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడ్డ వారిలో ఎక్కువగా చిన్నారులున్నారు. అండ్ మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చంద్రగిరి వద్ద ఆర్టీసీ బస్సు కల్వర్టును ఢీకొట్టింది. ఇందులో 30 మందికి పైగా గాయపడ్డారు. ఎక్కువగా చిన్నారులే ఉన్నారా? ప్రస్తుతం వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? రాధిక, నిన్న రాత్రి 11:30-12 గంటల మధ్య ప్రాంతంలో అరుణాచలం నుంచి తిరుపతికి వస్తున్న తిరుమల డిపో బస్సు అత్యంత వేగంగా వస్తూ నియంత్రణ కోల్పోయి డివైడర్ ను ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 30 మంది వరకు గాయపడ్డారు. గాయపడ్డ వారిలో చిన్నారులు ఎక్కువగా ఉన్నారు. ఏదైతే ప్రమాద ఘటన వార్త తెలిసిన వెంటనే చంద్రగిరి పోలీసులతో పాటు తిరుపతి పోలీసులు అక్కడికి చేరుకొని గాయపడిన వారందరినీ తిరుపతి రియా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో డ్రైవరు, కండక్టర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. వీరిని రాత్రి ఏదైతే ఇద్దరిని స్విమ్స్ తరలించారు. మొత్తం మీద కాళ్ళు చేతులు విరిగిన వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. అత్యంత వేగంగా వచ్చి డివైడర్ ను ఢీకొన్న ఘటనలో డ్రైవర్ నిద్ర మత్తులోకి వెళ్లాడా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి డ్రైవర్ ను విచారిస్తున్నారు. మొత్తం మీద రాత్రి 11:30-12 గంటల సమయంలో ఆ ప్రాంతం మొత్తం కేకలు, ఏదైతే చిన్న పిల్లల కేకలతో, గాయపడ్డ వారి కేకలతో హృదయ విదారకంగా ఉందని చెప్పవచ్చు. మొత్తం మీద పోలీసులు అక్కడికి 4 అంబులెన్స్లను పిలిపించి ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న వారి గాయపడిన వారందరినీ వెంటనే రుయా ఆసుపత్రికి తరలించారు. చాలా మంది అంటే కాళ్ళు చేతులు విరిగిన వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. చిన్నారులు కూడా చాలా తీవ్రంగా గాయపడ్డ పరిస్థితి. గాయపడ్డ వారిని, చిన్నారులను తిరుపతిలోనే చిన్నపిల్లల వార్డుకు తరలించారు. మొత్తం ఈ ఘటనకు కారణము రాత్రి 12 గంటల సమయంలో జరిగిన ఘటన కావడము, దీనికి నిద్రమత్తు వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు. దీంతో పాటు దీనికి దిశగా ఏదైతే అత్యంత వేగంగా రావడం, ఏదైతే 6 వరుసల జాతీయ రహదారి కావడంతో అత్యంత వేగంగా రావడం, వేగ నియంత్రణ కోల్పోయి డివైడర్ ను ఢీకొన్నాడని చెప్తున్నారు రాధిక. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన సాక్షులు ఎవరైనా ఉన్నారా దామోదర్? ఏమంటున్నారు ఘటన గురించి? ప్రయాణికులు కూడా ఏమని చెప్తున్నారు? ఘటన ప్రత్యక్షంగా చూసిన వారుగా ఎవరు లేరు కానీ రాత్రి 11:30-12 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో ఏదైతే గాయపడ్డ బాధితులు చెప్తున్న దాని ప్రకారము డ్రైవర్ నిద్రమత్తుల్లో తూగడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందా అన్న అనుమానాలు మాత్రం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన తీరు ఇంకొంచెం ఏదైతే ఇంకొంత ముందుకు వెళ్ళింటే మరింత ప్రమాద తీవ్రత పెరిగేదని కూడా అంటారు. ఫ్లైఓవర్ ఎక్కే ముందుగా ఉన్న డివైడర్ ను ఢీకొనడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే డివైడర్స్ చాలా ఎత్తుగా ఉండడం వల్ల అవి ఏదైతే ఇంజన్ వరకు చొచ్చుకొని వచ్చాయి, ఇంకొంత వేగంగా వెళ్ళి ఉంటే ఖచ్చితంగా ఫైర్ అయ్యే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. మొత్తం మీద అయితే ప్రయాణికులు గాయాలతో బయటపడ్డప్పటికీ చాలా మందికి కాళ్ళు చేతులు విరగడం వల్ల పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉందని చెప్తున్నారు. మరోవైపు డ్రైవర్, కండక్టర్ పరిస్థితి కొంత సీరియస్ గా ఉండడంతో వారిని ఏదైతే రుయా ఆసుపత్రి నుంచి రాత్రే స్విమ్స్ తరలించారు రాధిక. థ్యాంక్ యూ దామోదర్. అవును సార్.